హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు వీడియోలో ఈ అటుకుల మిక్చరు స్వీట్ షాప్లో చేసినట్టు చాలా కమ్మగా చేద్దాం. దీని తయారు కొరకు అటుకులు 1/2 కేజీ అటుకులు అండి. ఇవి గట్టి అటుకులు చూసి తెచ్చుకోవాలి. ఈ మిక్చర్కు పేపర్ అటుకులు అయితే పనికిరావు. ఇలా గట్టిగా ఉన్న అటుకులే చూసి తెచ్చుకొని ఇవి బాగా చేసి పెట్టుకున్న అటుకులు ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి నూనె పోసుకొని ఇది మంట పెద్దగా పెట్టేసి బాగా కాగనీయాలి. ఇది నూనె సరిగా కాగకపోతే అటుకులు పొంగవు. అటుకులు గరిటె నిండా కాకుండా ఇలాగ కొన్ని కొన్ని వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే అటుకులు పొంగిపోతాయి నూనెలా. ఇలా మరొక వాయి కూడా వేయించుకుందాము. ఇలా అటుకులన్నీ అయిపోయే వరకు ఇలాగే వేయించుకుందాము. అటుకులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పల్లీలు, ఈ కప్పుకు సగం కప్పు పల్లీలు. ఇవి మీ ఇష్టం అండి, ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఈ పల్లీలు కూడా కొంచెం గరిటెను అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి, మాడిపోతాయి లేకపోతే. ఇలా వేయించుకొని ఇవి అటుకులలో పోసేసుకుందాము. వేయించిన శనగపప్పు కూడా ఇవి కూడా అటు ఇటు గరిటెను కదుపుకుంటూ కింది మీనికి అనుకుంటూ వేయించుకోవాలి. ఇవి సన్నగా ఉంటాయి, మాడిపోతాయి. ఇవి కూడా పోసేసుకొని అటుకులలో జీడిపప్పులు వేయించుకుందాము. ఈ జీడిపప్పులు కూడా అటుకులు వేసేసుకొని కరివేపాకు మంట సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఇవన్నీ వేయించుకొని ఇప్పుడు దీనికి 1/2 స్పూన్ పసుపు, సరిపడా కారం, సరిపడా సాల్ట్, జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను. మీకు ధనియాల పొడి వద్దు అనుకుంటే చాట్ మసాలా వేసుకోండి. ఇవి ఎల్లిపాయలు 15 ఎల్లిపాయలు బాగా కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నవి ఇవన్నీ వేసేసుకొని ఇలాగా మనం చేయి పెట్టి ఇలాగ ఇవి చితికిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇంతేనండి. చాలా తొందరగా కమ్మగా ఉండే ఈ అటుకులు మిక్చరు చాలా తొందరగా తయారైపోతుంది. ఈ అటుకుల మిక్చరు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే స్నాక్స్ పెట్టనీకే, మనం పెద్దవాళ్ళం అప్పుడప్పుడు తిననీకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.